నిత్యుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త. ఇర్మియా ప్రవచన గ్రంథము 46వ అధ్యాయం 28వ వచనం. నేను నీకు తోడయున్నాను, భయపడకుము. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ దినములలో అనేక మందికి అనేకమైన భయములు వెంటాడుచున్నాయి. కొందరికి రోగమును గూర్చిన భయం, వ్యాధిని గూర్చిన భయం, కుటుంబ పరిస్థితులను గూర్చిన భయం, ఆర్థిక సమస్యలను గూర్చిన భయం, ఏదో ఒక విధమైన భయం చేత మనిషి బాధపడుతున్నాడు. అయితే జీవగ్రంథమైన వాక్యములో 365 కంటే అనేకమైన పర్యాయములు యేసు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దని మనల్నికి ధైర్యాన్ని కలిగించే మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఒక్కసారి చెబితేనే అది శాసనం, 2 మారులు చెప్తే అది మరి అన్నటికీ మార్చబడదు. అట్లాంటిది 365 కంటే ఎక్కువ సార్లు ఆయన మనల్ని భయపడవద్దు అన్నాడంటే మనల్ని ఎంతగా ఆయన ప్రేమించుచున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త విధములైన భయమే మనకు నాశనాన్ని కలగజేస్తుంది. అందుకని దేవుడు అంటాడు, మనుషులకైనా లోకములు దేనికైనా మీరు భయపడొద్దు, మీరు సర్వశక్తి కలిగిన దేవుడికే భయపడాలి అని అంటున్నాడు. ప్రియులారా, ఈ దినమున ఏ సమస్యల చేత మీరు భయపడుతున్నా సరే, మీరు దేని గురించి భయపడొద్దు. దేనికంటే సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. అది నెరవేర్చబడును. దేవుని ప్రియులారా, ఈ రోజున ఆయన మనకు తోడయుండి ఆయన మనకు చేసే ఒక 3 కార్యాలు మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మొట్టమొదటిగా వాక్యములో ఇలా వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథములో, నేను అతని శ్రమలలో అతనికి తోడయుండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని అంటున్నాడు. దేవుని ప్రియులారా, మనకు దేవుడు తోడయుండి ఏం చేస్తాడంటే, మనకు కలిగిన ఏ శ్రమలలో అయినా సరే ఆ శ్రమల్లోంచి విడిపించి మనల్ని గొప్ప చేసి దేవుడై ఉన్నాడు. ఈ మాటకు సరిగ్గా యోసేపు సరిపోయిన వాడిగా కనపడుతున్నాడు. దేవుడు అతడు ఎంత ఇబ్బందులు ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుడు అతనికి తోడయుండి అతని మీద కటాక్షములు చూపి అతని శ్రమలలో నుండి అతన్ని విడిపించి ఐగుప్తు సామ్రాజ్యానికి ఫరో తర్వాత ఒక గొప్ప అధికారిగా దేవుడు యోసేపును మార్చాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న నీవు ఏ శ్రమలలో నిలిచి నలిగిపోతున్నా నీకు తోడయుండి తప్పక దేవుడు నిన్ను నీ శ్రమల నుండి విడిపించి నిన్ను గొప్ప చేయునుగాక. ఆమేన్. 2వ మాట, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలో ఇలాగ దేవుడు అంటున్నాడు, నేను ఎడతెగక అతనికి తోడయుండి నా బాహుబలము చేత అతన్ని బలపరిచేదని అంటున్నాడు. ఈ రోజున 2వ మాటగా ప్రభు అంటున్నాడు, నీవు నీ బలమును ఎంతో కూడగట్టుకుని నిలబడాలని నీ శ్రమలలో నీ శక్తి కొలది నిలబడాలని నీవు బాధపడుతూ ఎంత శక్తిని కూడగట్టుకుంటున్నా నీ శక్తి సరిపోవట్లేదేమో. అయితే ప్రభు అన్నాడు, ఆయనే తన బాహుబలం చేత నిన్ను బలపరుస్తాడు. శత్రువుని జయించినట్లుగా, శత్రువు యొక్క పన్నాగములన్నిటిని నిర్వీర్యం చేయనట్లుగా, ఎక్కడ నీవు అవమానపరచబడ్డావు అక్కడ నీవు ఘనత నొందినట్లుగా ఆయన నీకు బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆదికాండములో 3వ మాటను మనం చదివితే ఇలా వ్రాయబడి ఉన్నది, ఇస్సాకునకు అనేక మంది భయపడ్డారు, ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని, అతని చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడని. అయితే అక్కడ ఉన్న కొంతమంది శత్రువులుగా మార్చబడిన వాళ్ళందరూ ఈ ఇస్సాకు దగ్గరికి వచ్చి నిబంధన చేసుకుంటా ఉన్నారు. దేవుని ప్రియులారా, మనకి దేవుడు తోడై ఉంటే మన ఆశీర్వాదాన్ని చూసి అనేకులు భయపడి, మనకు దేవుడు తోడై ఉన్నాడు గనక మన ఆశీర్వాదమును బట్టి, మనకు కలిగిన దీవెనను బట్టి మన శత్రువులైన వారు కూడా మనతో నిబంధన చేసుకుని సమాధాన పడి మన జోలికి రాకుండా వారు మన సరిహద్దుల నుండి తొలగిపోయేవారుగా కనపడుతున్నారు. ఇదే ఇర్మియా అధ్యాయంలో, ఇదే ఇర్మియా గ్రంథంలో 4వ మాటను మనం గమనిస్తే దేవుడు ఇలాగా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీకు తోడై ఉన్నాను, నీ మీదకి అనేక మంది యుద్ధం చేయడానికి వస్తారు, కానీ వారు నీ మీద జయము పొందరు అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈ రోజు నీ మీదకి లెగుస్తున్న ఏ యుద్ధమైనా సరే ఆ యుద్ధంలో నీవు బలహీనుడు అని నీవు అనుకోవచ్చు, కానీ నీ పక్షంలో ఉన్న దేవుడు చాలా బలవంతుడు. ఆయన నీ మీదకు లేచిన వారిని ఏమాత్రం విజయం చూడనివ్వకుండా వారిని అణిచి వారి మీద నీకు విజయమునిచ్చే దేవుడిగా ఉన్నాడు. కనుక నిత్యముగా దేవుడు తోడయుండి ఈ 4 ఆశీర్వాదాలు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చి ఆయన మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధి అయిన దేవా, నీకు స్తోత్రం. యుగ సమాప్తి వరకు సదాకాలం తోడై ఉంటాయని చెప్పారు. నిత్యముగా భయపడొద్దు అన్నారు. ఈ మాటలు వింటున్న వారి భయాన్ని తొలగించండి, వారికి తోడై ఉండండి. తోడై ఉండుట వలన కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.